తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సినీ నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి తెలుగు వాళ్ళపైన షాకింగ్ కామెంట్ చేశారు. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్ళు తమిళ వాళ్ళమని చెప్పుకుంటున్నారని కస్తూరి హాట్ కామెంట్ చేశారు. వేరే వాళ్ళ భార్య పైన మోజు పడొద్దని, బహుభార్యతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్లో అరెస్టు చేసి చెన్నై పులల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మోర్ కోర్టులో కస్తూరి దాఖలు చేస్తూ తాను సింగిల్ మదర్ అని, తనకు చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్ను ఆమెకు మంజూరు చేశారు న్యాయమూర్తి.